ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. అయితే కాలేయాన్ని దెబ్బతీసే సిరోసిస్ వంటి సమస్యల్ని ఇవాళ చాలా మందిలో ముదిరిపోయాకే బయటపడుతున్నాయి. ఇలాంటి దశలో సిరోసిస్కు చికిత్స చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఫైబ్రోస్కాన్ పరీక్ష సాయంతో లివర్లో సిరోసిస్ వంటి సమస్యలను చాలా వరకు ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు నిపుణులు. కాలేయాన్ని అణువణువు శోధించి సిరోసిస్ తాలూకు గుట్టుమట్టును సులువుగా బయటపెట్టే ఫైబ్రోస్కాన్ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫైబ్రోస్కాన్ ఏంటంటే ఇది కొత్త ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చినటువంటి మిషన్ అనమాట. సో ఇది అల్ట్రాసౌండ్ కన్నా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది చాలా చిన్న మిషన్. సో ఇది ఈజీగా మన యొక్క లివర్లో ఎగ్జాక్ట్గా ఎంత శాతం ఫ్యాట్ ఉంటుంది, ఎంత శాతం స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే దాని మీద ఫైబ్రోసిస్ అంటాం అనమాట. అది ఈజీగా మనం అసెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మనం ఫైబ్రోసిస్ కానీ సిరోసిస్ గల కారణాలు చూస్తే మనం మామూలుగా మన ఇండియన్ సెట్టింగ్స్లో మోస్ట్ కామన్ కాజ్ వచ్చి ఒబేసిటీ, అంటే ఓవర్ వెయిట్, చాలా ఎక్కువగా లావుగా ఉండే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కహాల్. నెక్స్ట్ వచ్చేసరికి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఒక్కొక్క డిసీజ్ని బట్టి కూడా ఈ యొక్క ఫైబ్రోస్కాన్ వాల్యూస్ డిఫరెంట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క వాల్యూని బట్టి కూడా మనం చెప్పగలం ఈయన ఈ స్టేజ్లో ఉన్నారు అంటే. ఏదైతే ఇటియాలజీ అంటామో దానికి తగ్గట్టు కూడా ఈ ఫైబ్రోసిస్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంటాయి. సో ఈ ఫైబ్రోస్కాన్ చేయడం వల్ల మనం ప్రతి ఒక్క లివర్ ప్రాబ్లం ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఈజీగా మనం కనుక్కోగలం. ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అతను ఫ్యాటీ లివర్ స్టేజ్ నుంచి ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఆల్కహాల్ ఆయన కంప్లీట్గా ఆపేయమని చెప్తే ఆయనకు ఈ సివియారిటీ తెలిసిపోద్ది. అయ్యో ఈ స్టేజ్లో ఉన్నానా నేను అని ఆయనకు మనం చెప్పినప్పుడు అతను ఆల్కహాల్ మానేస్తే ఈ ఫైబ్రోసిస్ నుండి ఈజీగా నార్మల్గా విత్ ఇన్ 1 ఇయర్లో నార్మల్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ స్టేజింగ్ బట్టి మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్ దాటిపోయారంటే ఏమీ చేయలేము.